ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన పూజింపదగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, భయపడుట వలన మనుష్యులకు ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మిక యుంచువాడు సురక్షితముగా నుండును. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 25వ వచనము. ఫియర్ ఆఫ్ మ్యాన్ విల్ ప్రూవ్ టు బి ఏ స్నేర్, బట్ whoever trusts in the Lord is kept safe. Proverbs chapter 29 verse 25. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఈ రోజు నిమిత్తము మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. విశ్వాసులముగా జీవిస్తున్న వారమైన మనము ఎప్పుడు కూడా ధైర్యం కలిగి ఉండాలి. ఎటువంటి భయంకరమైన సమస్య ఎదురైనప్పటికీ మనము ధైర్యమును కోల్పోకూడదు. ఎందుకంటే ఒక్కసారి భయపడడం మొదలు పెట్టామంటే ఆ సమస్య నిరంతరము మనల్ని బాధిస్తూనే ఉంటుంది. శారీరకంగా, మానసికంగా మనల్ని కృంగదీస్తుంది. అయితే మనము ఆ విధంగా ధైర్యం కలిగి ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎప్పుడు ఉండగలమంటే దేవునిపై నమ్మిక ఉంచినప్పుడు, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నాకు ఎటువంటి హాని కలగనివ్వడు అనే విశ్వాసం ఉన్నవారు దేనికి కూడా భయపడకుండా సురక్షితంగా జీవించగలుగుతారు. బైబిల్ పరిశుద్ధ లేఖనముల ద్వారా దేవాతి దేవుడు ఈ రోజున సెలవిస్తున్నాడు, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకుము, జడియకుము, నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. అవునండి, ఈరోజు నా యొక్క మాటలు వింటున్నటువంటి ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు దేని వలన భయపడుతున్నారో నాకైతే తెలియదు, కానీ దేని గూర్చి ఆలోచన చేస్తూ తలచుకొని కృంగిపోతున్నారో దాని గూర్చి దేవుడు అంటున్నాడు, భయపడవద్దు, దిగులు పడవద్దు అని. నీవు కొత్త మార్గంలో ప్రయాణించాల్సిన పరిస్థితి నీకు ఉండొచ్చు. కొత్త జాబు ఏ విధంగా చెయ్యాలో, ఏ విధంగా ముందుకు వెళ్ళాలో, ఈ బిజినెస్ చేస్తే ఎలా ఉంటుందో అని నువ్వు రకరకాలుగా భయాన్ని కలిగి ఉండొచ్చేమో, కానీ నీవు నడుచు మార్గమంతటిలో దేవుడు నీకు తోడై ఉన్నాడు అని నువ్వు మర్చిపోవద్దు. రాజుగా ఉన్నటువంటి సౌలు మరియు ఆ దేశపు ప్రజలంతా గొలియాతు చేసిన ఛాలెంజ్ను బట్టి భయపడుతున్నారు. ఉదయము సాయంత్రము 40 రోజుల్లో నాతో పోరాడుకు రమ్మని వీధుల్లో నడుస్తుంటే అతని ఆకారం చూసి, అతని ఎత్తును, అతని మాటలను చూసి మహావీరులు సైతము ప్రాణ భీతితో గొలియాతును ఎదిరించడానికి వెళ్ళలేకపోయారు. ఖచ్చితంగా మాట్లాడుకోవాలంటే కనీసం ఎదురు కూడా వెళ్ళలేకపోయారు. చివరకు ఆ రాజ్యాన్ని పాలించే రాజు సైతం గొలియాతు యొక్క ఆకారాన్ని చూసి భయపడ్డాడు. వారిలో అటువంటి ప్రాణభీతి రావడానికి కారణం ఏమిటంటే వారు మొదట దేవునిపై నమ్మకం కలిగి లేకపోవడం మరియు వారిని వారు నమ్ముకోవడం. అంటే వారి యొక్క బలాన్ని, వారి యొక్క అధికారాన్ని నమ్ముకోవడం వలన వారికి భీతి పుట్టింది. అందుకే పరిశుద్ధ లేఖనములు సుస్పష్టంగా సెలవిస్తున్నాయి, భక్తిహీనుడు ఎప్పుడూ ప్రాణ భయము చేత తిరుగును, వానికి ఉరిని వాడే తెచ్చుకొనును, వాని హృదయములో పుట్టు భయము చేతను, వారి కన్నులు చూచు వాటి చేతను అయ్యో ఎప్పుడు సాయంకాలమగుననియు, సాయంకాలమున అయ్యో ఎప్పుడు ఉదయమగునని అనుకొందురు. రాజైన సౌలు మరియు సైనికులు వారి యొక్క బలాన్ని నమ్ముకొని దేవుని పైన ఆధారపడక ఉన్నారు కాబట్టి వారు భయపడ్డారు. గొలియాతును ఎదురించలేకపోయారు. కానీ దేవుడంటే నమ్మకమున్న దావీదు, దేవుని యొక్క సహాయం ఉంటే నేను ఏదైనా చేయగలను అని అనుకునే బాలుడైన దావీదు ఆ యొక్క పెద్ద భయంకరమైన రూపాన్ని చూసి భయపడలేదు. లేఖనములు సెలవిస్తున్నాయి, అటులనే దేవుని పైన నమ్మిక ఉంచిన వారు రాత్రి పగలు ఏ భయము లేక, ఎటువంటి శత్రుభీతి లేక స్వేచ్ఛగా సంచరించుదురు. రాత్రివేళ పడుకొని ఉదయమున క్షేమముగా లేచి అనుదినము దేవుణ్ణి స్తుతించుదురు, ఏ విషయమందు కలవరము లేక యుందురు అని. అదేవిధంగా దేవుని యందు భయభక్తులు కలిగిన దావీదు కూడా ఉన్నాడు. కాబట్టే బాలుడైనప్పటికీ, యుద్ధాభ్యాసము తెలియనప్పటికీ
చేతిలో ఒక్క ఒడిసెలు 2 రాళ్లు తప్ప ఎటువంటి ఆయుధము ధరించనప్పటికీ 3 మూరల ఎత్తున్నటువంటి గొలియాతును ఎదిరించడానికి వెళ్ళాడు. ఎటువంటి హాని కలగకుండా సురక్షితముగా గెలిచి తిరిగి వచ్చాడు. కాబట్టి ఈ రోజున ఈ వాక్యమును వింటున్నటువంటి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము దేవుణ్ణి నమ్మకుండా మన శక్తిని మన సొంత బలాన్ని నమ్ముకొని జీవించు వారముగా ఉంటే మనం కూడా ప్రతి విషయానికి భయపడవలసినటువంటి పరిస్థితిని ఏర్పడుతుంది. రేపు ఏమవుతుందో, ఫ్యూచర్లో ఎలా ఉంటుందో, పని ప్రారంభించక ముందే చేయకపోతే ఇది చేయగలనో లేదో అని నీవు భయం కొద్ది చేయలేక అనేక కార్యాలను వాయిదా వేసుకుంటున్నావు. మనుష్యులమైన మనకు ఏదో ఒక విషయంలో బలహీనతలు ఉంటాయి. వాటిని బట్టి మనం వెనకడుగు వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ సర్వశక్తిమంతుడు, నిత్యుడు అయినటువంటి దేవుడు ఎటువంటి బలహీనతలు లేని మన ప్రభువుని మనము నమ్ముకుంటే, ఆయన పైన పూర్తిగా ఆధారపడి జీవించడం నేర్చుకుంటే మనం కూడా సురక్షితంగా జీవించవచ్చు. ఎన్ని శ్రమలైనా, ఎన్ని కష్టాలు ఎదురైనా అవేవి మనల్ని ఏమి చేయలేవు. ఎందుకంటే మన ఆధారం, మన ఆశ్రయం, మన రక్షణ సమస్తము దేవుడై ఉంటాడు. కాబట్టి ఈ రోజున నిజ దేవుణ్ణి ఆశ్రయించిన బిడ్డవుగా ఉన్నావు కాబట్టి నీకేం కాదు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా అవి నిన్నేమి చేయలేవు. నీవు తప్పక వాటన్నిటి నుండి సురక్షితంగా బయటపడతావు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడు అయిన దేవా, సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఉన్నతుడా, సర్వోన్నతుడా, మీకు స్తోత్రాలు ప్రభువా. అయా, నిన్ను నమ్ముకున్న వారికి ఏ భయాందోళన ఉండదని, రేపటి గురించినటువంటి చింత ఉండదని ధైర్యంగా మరి ప్రభా, సర్వశక్తిమంతుడు అయిన నీపైన ఆధారపడి జీవించగలిగితే ధైర్యంగా మేము ఉంటామని వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. మమ్మల్ని ఎంతగానో సరిచేశారు. ఇన్ని రోజులు మాకున్న బలాన్ని బట్టి, మాకున్న జ్ఞానాన్ని బట్టి, మాకున్న శక్తిని బట్టి, మాకున్న శారీరక బలాన్ని బట్టి ప్రభువా, మేము దానిని నమ్ముకొనే ఉండినట్లయితే మమ్మల్ని క్షమించండి అయ్యా. ప్రతి నిమిషము, ప్రతి దినము నీ యందు భయభక్తులు కలిగి మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ మీ మార్గములో నడిచేటువంటి ధన్యత ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించండి. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో ఉన్నారో, ఎటువంటి ఇరుకులతో ఉన్నారో, ఎటువంటి ఇబ్బందులతో ఉన్నారో, వారికి ఉన్న ఇరుకులు, ఇబ్బందులు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. మీ యొక్క శక్తిని బిడ్డలకు అనుగ్రహించండి. అదేవిధంగా ఎటువంటి అనారోగ్యముతో బిడ్డలున్నా వారికి ఉన్న అనారోగ్య సమస్యలన్నిటి నుంచి విడుదల దయచేయండి. అయా, స్వస్థపరిచే దేవుడవు నీవే. నీవు తప్ప తండ్రి మాకు స్వస్థత ఇవ్వగలిగిన వారి లోకంలో ఎవరూ లేరు ప్రభా. అయా, మీరే బిడ్డలకు సంపూర్ణ ఆరోగ్యమునిచ్చి మీ సన్నిధిలో సాక్షులుగా నిలవబెట్టండి. అదేవిధంగా ఎందరైతే బిడ్డలు అప్పుల భారాలతో ఉన్నారో, అప్పు తీర్చుకునే సామర్థ్యం లేక అయా భీతి చెందుతున్నారో ప్రతి బిడ్డను మీరు ధైర్యపరచండి. వారికి ఉన్న అప్పును యేసు నామములో కొట్టివేయండి ప్రభా. ఆర్థిక సమస్యల నుండి విడుదలను దయచేయండి. కుటుంబ సమస్యల నుండి విడుదలను అనుగ్రహించండి. అయా మరి తండ్రి, కుటుంబంలో ఏలుబడి చేస్తున్న అంధకార దురాత్మ శక్తులు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. ముఖ్యంగా భార్య భర్తల మధ్య ఉన్న విభేదాలు తొలగించండి. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలాన్ని దయచేయండి. గర్భిణీ స్త్రీలను మీరు దీవించండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని అనుగ్రహించండి తండ్రి. అదే విధంగా నా ప్రభువ, ఎందరైతే బిడ్డలు, యవ్వన బిడ్డలు ప్రభా డ్రగ్స్ కి ఎడిక్ట్ అయిపోయారో, గేమ్స్ కి ఎడిక్ట్ అయిపోయారో ప్రభా, అయా త్రాగుడుకు బానిసలైపోయారో ప్రభా తండ్రి, మీరే వారిని తండ్రి, వారి ఆ చెడు మార్గంలో నుంచి వారిని తప్పించండి. అయా, మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని వారికి మీరు ప్రసాదించండి. తల్లిదండ్రి మాటకు లోబడేటువంటి మనసును వారికి దయచేయండి. అదే విధంగా దేశాన్ని, అధికారులను దీవించండి. అధికారులకు సమయోచితమైన జ్ఞానాన్ని మీరు అనుగ్రహించండి ప్రభా. అదే విధంగా అయ్యా, ఏ పని చేసుకుంటున్నా దానిలో ప్రతిఫలాన్ని బిడ్డలకు మీరు అనుగ్రహించండి. వారి యొక్క కష్టార్జితాన్ని మీరు దీవించండి. వారి చేతుల కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి ప్రభా. అదే విధంగా నా ప్రభా, బిడ్డల వివాహాల విషయంలో తండ్రి, మీ చిత్తమును బట్టి మొరపెడుతున్న బిడ్డలకు ప్రభా, మీ చిత్తానుసారముగా వివాహము జరిగించండి. సాటి అయిన సహకారిని వారికి మీరు అనుగ్రహించండి ప్రభా. అదే విధంగా నా ప్రభా, అయా దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి. అయా సువార్థికులను బలపరచండి. మిషనరీస్ ని మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. అయా వారి యొక్క కుటుంబాలను మీరే కాచి కాపాడండి. వారికి ఉన్న అవసరతలన్నింటినీ తండ్రి మీ యొక్క మహిమైశ్వర్యం
సమయంలో తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. ఇతర దేశాల్లో ఉన్న ప్రతి బిడ్డను మీ చేతికి అప్పగిస్తున్నాం. ఒంటరిగా ఉంటుండగా అయ్యా మీరే కాపుదల దయచేయమని, మీరే వారిని సురక్షితముగా జీవింపజేయమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి, ఇంకా చెప్పుకోలేనటువంటి బాధతో విరిగి నలిగిన హృదయముతో, ఏ ఆదరణ లేక, తల్లి ఆదరణ లేక, తండ్రి ఆదరణ లేక, ఈ రోజున దిక్కు తోచని పరిస్థితుల్లో బిడ్డలుండి మీకు మొరపెడుతుండగా అయ్యా మీరే సహాయం చేయండి. అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతను ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించామని బ్రతిమిలాడుకుంటూ తండ్రి, ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడైన యేసుక్రీస్తు వారి బలమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మరి రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి బలపరచునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.